ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను చేసిన పాపం నాకే తగిలి కాలిపోయాను రూపా. జీవన్ లాంటి దుర్మార్గులతో చేతులు కలిపినందుకు నాకు ఆ దేవుడు వేసిన శిక్ష ఇది. దుర్మార్గులతో చేతులు కలిపినందుకు శిక్ష వేసిన ఆ దేవుడు దుర్మార్గుల్ని మాత్రం ఎందుకు వదిలేస్తాడు రాధిక? దుర్మార్గుల్ని శిక్షించడం ఒక్కోసారి ఆలస్యం కావచ్చేమో, శిక్షించడం మాత్రం పక్కా రాజు. జీవన్ లాంటి రాక్షసులు మాత్రం బతకడానికి వీల్లేదు. జీవన్కి సరైన శిక్ష పడాలంటే నువ్వు కోర్టుకొచ్చి నిజం చెప్పాలి రాధిక. చెప్తాను రూపా. చేసిన పాపాల్ని సరిదిద్దుకునే అవకాశం వస్తే ఎవరు మాత్రం కాదనుకుంటారు. జీవన్ లాంటి రాక్షసుని నమ్మి సూర్యప్రతాప్ గారు లాంటి మంచి మనిషి మీద నింద వేశాను. ఆ నింద చెరిపేయడం కోసమే నన్ను దేవుడు ప్రాణాలతో బయటపడేశాడనుకుంటా. మీ ఆస్తి కూడా నాకు అక్కర్లేదు. మీరెప్పుడు రమ్మంటే అప్పుడొచ్చి నిజం చెప్తాను. రేపే వాయిదా. జీవన్ దృష్టిలో నువ్వు చనిపోయావు కాబట్టి రేపు కోర్టు టైం వరకు ఇక్కడే రెస్ట్ తీసుకో రాధిక. మేము చెప్పినప్పుడు కోర్టుకు వస్తే సరిపోతుంది. అలాగే రాజు. మళ్ళీ మాయమైపోవు కదా? లేదు రూపా, మాయం అవ్వాలి అనుకున్నా కోర్టులో నిజం చెప్పిన తర్వాతే రూపా. జాగ్రత్త రాధిక. బిల్లు కట్టేసి వెళ్తాం. నేను వీళ్ళకి ఇంత అన్యాయం చేసినా వాళ్ళు నన్ను కాపాడాలనుకున్నారు, నాకు సాయం చేయాలనుకున్నారు. అటువంటి వాళ్ళకి అన్యాయం చేయలేను జడ్జి గారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన పిమ్మట కేసు టేకప్ చేసిన తర్వాత సమగ్ర విచారణ లేకుండా వాదించి కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు పీపీ గారిని మందలిస్తున్నాను. రాధిక డబ్బు కోసం ఉద్దేశపూర్వకంగా చేసిన మళ్ళీ తన తప్పు ఒప్పుకొని న్యాయం కాపాడినందుకు కేవలం 20,000 రూపాయల జరిమానా విధిస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.